అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ ఫౌండర్ రవీంద్రన్కు 6 నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్షను విధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఇండియన్ ఎడ్టెక్ సంస్థ బైజూస్ స్టార్టప్ ప్రపంచంలోనే ఓ సంచలనం. కానీ ఆ సంస్థ చేసిన ఒకే ఒక్క తప్పు ఇప్పుడు మొత్తం సంస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి ఏకంగా వ్యవస్థాపకుడై జైలుకు వెళ్లేలా చేసింది. కరోనా సమయంలో ఆన్లైన్ చదువుల డిమాండ్ భారీగా పెరిగింది. ఆ సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి అడుగుపెట్టిన బైజూస్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కంపెనీ సూపర్ సక్సెస్ కావడంతో సంస్థ విలువ 2022 నాటికి $22 బిలియన్ చేరింది. అమెరికా, వెస్ట్ ఏషియన్ కంట్రీస్లోని ఎన్నో సంస్థలను కూడా బైజూస్ అప్పట్లో కొనేసింది. ఒక పక్క సంస్థ అద్భుతంగా దూసుకుపోతున్న 2021లో తీసుకున్న $1.2 బిలియన్ భారీ ఫారెన్ డెట్ కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆడిట్ నివేదికలు ఆలస్యం కావడం, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్పై అనుమానాలు రావడం, సంస్థ భారీ నష్టాల్లో ఉన్నట్లు బయటపడడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్స్లో పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. కంపెనీ నిధుల దుర్వినియోగం అవుతున్నాయంటూ అనేక దేశాల్లో కేసులు పెట్టారు. సింగపూర్ కోర్టులో నమోదైన కేసులో ఇన్వెస్టర్లకు పరిహారం చెల్లింపు కోసం రవీంద్రన్ ఆస్తుల వివరాలు సమర్పించాలని 2023-24లో ధర్మాసనం ఆదేశించింది. కానీ రవీంద్రన్ మాత్రం ఏప్రిల్ 2024 నుంచి ఆస్తుల వివరాలు బయట పెట్టడం లేదు. కొన్ని కంపెనీలలో తనకున్న యాజమాన్య హక్కుల వివరాలను కోర్టు అడిగినా సమర్పించకుండా ధర్మాసనం ఆదేశాలను పదే బేఖాతరు చేశారు. వీటన్నిటి వల్లే రవీంద్రన్ చర్యలను కోర్టు ధిక్కరణగా భావించిన సింగపూర్ న్యాయస్థానం తాజాగా 6 నెలల పాటు జైలు శిక్షను విధించింది.